మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం గురించి విస్తుగొలిపే నిజం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం బారామతిలో ప్రమాదానికి గురైన అదే ప్రైవేట్ విమానం లియర్జెట్ 45 రిజిస్ట్రేషన్ నంబర్ VTSSK గతంలో 2023లో కూడా ఒక ప్రమాదానికి గురైంది. సెప్టెంబర్ 2023లో ముంబై విమానాశ్రయంలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ల్యాండ్ అవడానికి ప్రయత్నిస్తూ ఈ విమానం రన్వేపై నుంచి పక్కకు దూసుకువెళ్లి అదుపు తప్పి పడిపోయింది. ఆ సమయంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పెను ప్రమాదం తప్పింది. అప్పట్లో విమానంలో ఉన్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. కానీ ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరమ్మతులు చేసి దాన్ని తిరిగి సర్వీసులోకి తీసుకువచ్చారు. అదే విమానంలో నేడు అజిత్ పవార్ ముంబై నుంచి బారామతికి ప్రయాణించారు. ఉదయం 8:45 సమయంలో బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ అవుతూ ఉండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. అదే విమానం అజిత్ పవార్ ప్రాణాల్ని బలి తీసుకోవడం గమనార్హం. బుధవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఈ విమానం బారామతి ఎయిర్పోర్ట్లో దిగుతూ ఉండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు ఓ భద్రతా అధికారి, ఒక అటెండర్, 2 పైలట్లు మొత్తం 5 మరణించినట్టు DGCA ధృవీకరించింది. ఈ విమానాన్ని ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ అనే ప్రైవేట్ చార్టర్డ్ సంస్థ నిర్వహిస్తోంది. గతంలోనే ప్రమాదానికి గురైన విమానాన్ని తిరిగి వాడడం, అందులోనూ కీలక నేత ప్రయాణించడంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెక్నికల్ లోపం ఉందా లేక వాతావరణం కారణమా అనే కోణంలో DGCA విచారణ ప్రారంభించింది. విమానంలో సాంకేతిక లోపం ఉందా, పాత ప్రమాదం తాలూకు ప్రభావం ఏమైనా ఉందా, విమానం ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు, ఈ అంశాలపై DGCA సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. రాష్ట్రానికి 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో తీరని లోటును మిగిల్చింది.